నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ సకినేటిపల్లి మండలంలో అప్పనరాముని లంక గ్రామంలో విష సర్పం రక్తపింజరి హల్చల్ తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం అంబేద్కర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం యానాం నియోజకవర్గంలో కేంద్ర జలవనరులు ప్రజా పనుల శాఖకు చెందిన బృందం యానాంకు చేరుకున్నారు. యానాంలో పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి వాటి పనితీరును పరిశీలించేందుకు ఈ బృందం యానాం పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మంది సభ్యులతో కూడిన బృందం ఉంది. ముఖ్యంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇటీవల ఢిల్లీ వెళ్లి యానాంకు సంబంధించి పెండింగ్లో ఉన్న వరద పరిరక్షణ గట్లు ప్రాజెక్టుపై ఢిల్లీలో వివరించిన నేపథ్యంలో వారు యానాం పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. యానాం చేరుకున్న వీరు పరిపాలనాధికారి కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం యానాంలో పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యానాం అధికారులు వివరించారు. అనంతరం అధికారులు బృందం సావిత్రినగర్ నుండి కనకాలపేట వరకు బోట్లో ప్రయాణం చేస్తూ గోదావరి గట్లను పరిశీలించారు. వీరిలో డైరెక్టర్ ప్రభత్ చంద్ర, అరుణ్ కుమార్, అవంతి వర్మ, పీయూష్ కుమార్, అశోకన్, ధర్మేంద్ర, అశోక్ జంగ్లీ, భారత్ అష్రారఫ్ బాషా, చైతన్య రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, పరిపాలనాధికారి మునిస్వామి, ప్రజా పనులు, రెవెన్యూ తదితరులు పాల్గొన్నారు. tourism project. Some boats, this boats also this place only. Come here. This place. Sir. Now you can see some people. No, tourist only. From surrounding areas, sir. Sea water does not enter. Sea water must be free. Water is entered. No damage. Also is and the flash time also is entered 2-3 meters. No damage. My name is Deepak Naikar. Thank you. I am giving Pata, each one person is 1 acre land. After they dig the tanks and they flow chimney, road, culvert, and revetment, lighting, and the pump house, all this. Now we do this here. They know each 1 acre cost is down 5 crores. This area, each 1 acre 1 crore. The land is entire land is a very small only. ఇంట్లో కొంతమంది ఎక్కి ఈ బోట్లో కొంతమంది అక్కడ నుంచి ఎలాగెళ్ళి అలాగే ఇక్కడ చెత్త The storage water is drinking water. Is bed time is store the water and pump it in the farmers. The pump house also. What is the level of this road? +3, sir. +3. Sea water must not be coming in, right? వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగే రావాలి కదా.
రావు కదా అంటే ఇప్పుడు మనకి బ్రిడ్జ్ వస్తున్నాయి కదా అదే తెలియదు సార్ మేము బోట్లో ఉన్నాం మేము ఇప్పుడు కనకలపేట వైపు వెళ్తాం సాగుతున్నారు నుంచి ఇలా వచ్చి At that time it is pakka sir. The quality to and the remaining farmers is a given consent to government. 50 meters. 50 meters, sir. 15 meters. డబ్బు రెడీగా ఉంది వర్క్ అంటే సార్ అది స్లోలీ అలాగే 8 మీటర్స్ డబ్బు సార్ ఇక్కడ దానికి ఏరా ఇక్కడ అంతే ఉంది ఇంకా 4 మినిట్స్ ఒరిజినల్ లైన్ అలైన్మెంట్ ఇంకా కొంచెం సరే అదండి పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ప్రజలు ఎటువంటి భయాలకు లోను కావద్దని పోలీసులు వారికి భద్రతగా నిత్యం విధుల్లో ఉంటారని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ భరోసా ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా తాళ్లరేవు మండలం జార్జిపేట వై జంక్షన్లోని చెక్పోస్టు వద్ద ఆయన సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా దానిని ఎదుర్కోవటానికి పోలీసులంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎటువంటి అపోహలను నమ్మవద్దని కోరారు. పోలీసులంతా ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. అందులో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయన వెంట కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ మనీష్ పాటిల్, కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ సిబ్బంది ఉన్నారు. కౌంటర్ అటాక్స్ దృష్టిలో పెట్టుకొని కంట్రీ అంతా హై అలర్ట్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్లో ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్స్ స్టేట్ బోర్డర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్లో అట్లానే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాం. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీస్ సిన్సియర్లీ. ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.
తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం అంబేద్కర్ నగర్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వ్యాన్ రూపంలో దూసుకువచ్చి ప్రమాదం ఒక వృద్ధుడి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్రాక్షారామం వైపు నుండి యానాం వస్తున్న టాటా ఏస్ వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఉన్న వృద్ధుడిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన 69 ఏళ్ల మడికి సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. అందరూ చూస్తూ ఉండగా జరిగిన ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కుటుంబ సభ్యుల రోదనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఎస్ యానాం ఓఎన్జీసీ ప్లాంట్లో ఉప్పలగుప్తం మండలం పోలీసులు, రెవెన్యూ, మెరైన్, వేదాంత కంపెనీ అధికారులు మాక్ డ్రిల్, ప్రజల యొక్క భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. కోనసీమ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అమలాపురం తాలూకా సిఐ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశ సంఘ విద్రోహ చర్యలను అడ్డుకోవటం, శాంతి భద్రతలు కాపాడటం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం ఈ డ్రిల్ యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు, అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, సైరన్ మోగినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో చేపట్టే చర్యలను వివరించారు. ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ మాక్ డ్రిల్లో అమలాపురం రూరల్ సిఐ, ఓడలరేవు మెరైన్ సిఐ, ఎస్ఐ ఉప్పలగుప్తం, రెవెన్యూ అధికారులు, ఓఎన్జీసీ, వేదాంత కంపెనీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తహసీల్దార్కి మీడియా ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహించడాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్బలక్ష్మికి జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఇచ్చేసి సాక్షి పోలీసులు దొరకలేదు చేస్తారు. దాన్ని ఖండిస్తే తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ ప్రాంగణంలో జరిగిన రైతు గ్రామ సభలో కరప సబ్ డివిజన్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అధికారి కె బాబురావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి రైతు భూమాతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కావున ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం వైపు మరలాలని, క్రమేపీ రసాయనాలు, ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ కషాయాలు, ఘన, ద్రవ జీవామృతాలు అలవాటు చేయాలని కోరారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరంలో జరిగిన సమావేశంలో ప్రకృతి వ్యవసాయం ఈ విధంగా సుమారు 5 సంవత్సరాల పాటు చేయగలిగితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకోవచ్చని అన్నారు. సర్పంచ్ పంపన రామకృష్ణ మాట్లాడుతూ మల్లవరం పంచాయతీలో రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కృషి అమృత్ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం రైతు దూలిపొడి బాబీ మాట్లాడుతూ గత సంవత్సరం కాలంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మరికొంతమంది రైతులను ప్రోత్సహించాలని అందరం సంఘటితంగా ప్రకృతి వ్యవసాయం చేద్దామని వారికి కావాల్సిన సూచనలు సలహాలు మరియు కషాయాలు పిండ్లు వేప ఆముదం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులు దడాల సత్తికొండ రాయుడు సింహాచలం బాదం అబ్బిరెడ్డి నాగేశ్వరరావు పేరాబతుల భైరవమూర్తి వీళ్ల సత్యనారాయణ రాంబాబు పేరాబతుల వెర్రి బాబులను ఘనంగా సన్మానించి మామిడి మొక్కలు విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సిఎన్ఎఫ్ సిబ్బంది ఎంటీ ధనలక్ష్మి సంధ్య రమణి వెంకటలక్ష్మి భవానీ విజయలక్ష్మి నేహ తులసి అరుణ శారద సుధా చిరంజీవి వాడపల్లి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. 2 రోజుల్లోనే తినేస్తున్నాం అంటే దాంట్లో ఉన్న ఆ పురుగుమందుల అవశేషాలు అనేవి మన బాడీలో ఉంటుంది. అంటే మనం క్యాన్సర్ పరంగా చూసుకుంటే ఇంచుమించు 70 నుంచి 80% ప్రతి ఏరియాలోని క్యాన్సర్ ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాము. ప్రతి మనిషి గుడికి వెళ్ళలేని మనిషి ఉంటాడేమో కానీ బడికి వెళ్ళలేని మనిషి ఉంటాడేమో కానీ హాస్పిటల్కి వెళ్ళలేని మనుషులు అంటూ ఉండట్లేదు ఏదో ఒక ప్రాబ్లంతో. దయచేసి అలాగా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఎరువులు పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయం మనం చేసి మన ఆరోగ్యం మన కుటుంబ ఆరోగ్యం మన గ్రామ ఆరోగ్యం అలాగే మన పంచాయతీ మన మండలం అనుకుంటే ఆ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లి మన ఆరోగ్యం కాపాడుకోవాలని ఒకటి. సకినేటిపల్లి మండలంలో అప్పనరాముని లంక గ్రామంలో విష సర్పం రక్త పింజరం హల్చల్ చేసింది. వరి చేలలో రైతు కూలీలు వరి పనులు కోస్తూ ఉండగా మహిళా కూలీల మధ్య ఈ సర్పం దాగి ఉండటంతో కూలీలు భయభ్రాంతులతో పరుగులు తీశారు. దీంతో స్థానికులు రక్త పింజరిని కొట్టి చంపారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీలలంక గ్రామంలో ఉపాధి పనుల వద్ద ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజుబాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం శ్రమజీవులను అనగదొక్కే కొత్త చట్టాలను తీసుకొస్తూ కార్మికులపై పని భారం పెంచుతూ ఉన్న క్రమంలో ప్రశ్నించే కార్మికులపై అనేక కేసులు పెడుతూ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులను హింసించే కొత్త జీవోలను తీసుకొస్తోందన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించేస్తూ పని దినాలు పడిపోతున్నాయని అన్నారు. రైతాంగానికి నష్టం జరిగే కొత్త చట్టాలను తీసుకువస్తూ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే పద్ధతులను అవలంబిస్తోందని, ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడవలసి ఉండగా ఏ ఒక్క పార్టీ మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, ఈ సమ్మెలో ప్రజలు పేద రైతులు కార్మికులు పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బొడితి ప్రభాకరరావు, ఇసుకపట్ల సుబ్రహ్మణ్యం, మాక రామారావు, నందిక ఇమ్మానుయేల్, పువ్వుల భైరవమూర్తి, జల్లి విజయలక్ష్మి, నందిక అర్జున్రావు, మురికి చిన్నబాలయ్య మరియు కౌలు రైతులు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. యశోదవ ఏమన్నాడంటే 300 పడతాయి కంపల్సరీ కానీ 315 రూపాయలు పడతాయండి మీకు అన్నాడండి యశోరావు. యశోరావు గారు ఇంకా 315 రూపాయలు పడతాయి మీకు బ్యాంక్ చేసి తీసుకొచ్చారు మీరు అందుకుని. అది ఏంటంటే ఈ అన్నిటి మీద ఈ నెల 20వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు అందరితోటి మండల ఆఫీసుల దగ్గర కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు అంటే ఇవాళ 9వ తారీఖు, 20వ తారీఖు అంటే ఇంకా 11 రోజులు, అంటే మధ్యలో 10 రోజులు ఉంది. ఆ ఒక్కరోజు మొత్తం పని బంద్ చేయాలి. ఎందుకు బంద్ చేయాలంటే 3 రకాలు. ఒకటి మనం చేసిన పనికి ప్రతి వారం డబ్బులు ఇవ్వాలి. రెండోది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం జనాలు పెరుగుతున్నారు కాబట్టి, ఉపాధి కూలీలు ఇంకా పెరుగుతున్నారు కాబట్టి, రకరకాల పనులు పోతున్నాయి కాబట్టి, యాంత్రీకరణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వ్యవసాయం పనులు ఉన్నాయి. వ్యవసాయం పనులు ఊడు పూడ్చేది యంత్రం వచ్చేస్తుంది, లేదంటే ఈ ఎల్లు వేస్తున్నారు. ఒక కలుపుకేమో మందు వచ్చేస్తుంది. అలాగే ఇంకా అన్ని పనులు ఇప్పుడు కోతకి నూర్పుకి అన్నట్టు కూడా కోత మిషన్లు వచ్చేసింది. మరి ఇంకా వ్యవసాయ పనుల్లో పని లేనప్పుడు ఉపాధి కూలీలకి పని దినాలు పెంచి డబ్బులు ఎక్కువ కేటాయించవలసింది పోయి మరి తగ్గించేసుకుంటూ ఉంటాయి. ఈ జనాలు అందరూ 65% ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఏం తిని బతుకుతారు? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా. వాళ్ళకి బుద్ధి లేదు. మనకన్నా కనీసం
ఆడికి బుద్ధి లేదు కాబట్టి ఆడికి బుద్ధి చెప్తామని చెప్పి మనమన్నా రోడ్డు ఎక్కాలి కదా. రోడ్ ఎక్కాలి. ఆ రోడ్డు ఎక్కడానికి 20వ తారీఖుని మనం కార్యక్రమం పెడతాం. ఎక్కడెక్కడే పెడితే కుదరదు కాబట్టి మన మండలాఫీస్ దగ్గర పెడతాం. మండలం కాడ పెడితేనే అన్ని గ్రామాల నుంచి పిలుస్తాం కాబట్టి అన్ని గ్రామాల దగ్గర జరుగుతాయి. అందుచేత ఏంటంటే ఆ ఒక్కరోజు కూడా కదా, ఒక్క పూటకే మీరు పని బంద్ చేసుకుని వాళ్ళకు కూడా అదే చెప్తాం. అక్కడ సుమారు 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ అదే చెప్తాం. ఇదే కాదు, అన్ని గ్రామాలకి 10 రూపాయలు తింటాం, ఏ పని చేసుకోండి. అన్ని గ్రామాలు తిరిగి రమ్మని చెప్తాం, మీరు కూడా రండి. అలాగే అన్ని తాళ్లరేవు మండలంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం నుండి మంగళవారం వరకు తాళ్లరేవు కేశవపురంలో వెంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి తాళ్లరేవు మెయిన్ రోడ్లో ఆత్రేయ గోదావరి నది చెంతన వెంచేస్తున్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కోరంగి గ్రామం పాత కోరంగిలో వెంచేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కూరంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ఆయా ఆలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణ కమిటీలు నిర్వహిస్తున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కూరంగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ఆయా ఆలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు కనుల వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు స్వామివార్లు కళ్యాణ మహోత్సవాలు జరిగే ఆలయ పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు.
సాయంత్రం స్వామివారికి శ్రీ పుష్ప యాగం అనేటువంటి పవళింపు సేవా కార్యక్రమం ఉంది. 5 రోజులు దీన్ని పంచాంగ దీక్ష అంటారు. ఇటువంటి 5 రోజుల కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని చక్కగా స్వామిని చూసి కార్యక్రమంగా తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సకినేటిపల్లి మండలంలో అప్పనరాముని లంక గ్రామంలో విష సర్పం, రక్తపింజరి హల్చల్. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం అంబేద్కర్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్.